చాలా చాలా బాగా తీశారు పిక్చరు. అసలు ఎక్కడ బోర్ అని కానీ ఒక వృధా సన్నివేశం కానీ అసలు ఇక్కడ అబ్బాయి ఇలా ఉంటే ఇలా మారిస్తే బాగుండేది కదా అనేటువంటి ఫీలింగ్ కానీ ఎంత ఇన్వాల్వ్ అయిపోయామంటే ఆ రోజేమో జగన్ గారి జరిగిన ఈ అవమానాలు ఇదంతా కూడా టీవీల్లో చూడటం, ఇంటికి వెళ్ళి పరామర్శించడం, బాధపడటం జరిగింది. కానీ ఈరోజు మొత్తం పిక్చర్లో అదంతా జరిగిందంతా చూస్తూ ఉంటే మధ్యలో దుఃఖం కూడా వచ్చింది. నిజంగా అరెస్ట్ అయినప్పుడు ఆ అబ్బాయి బాధ అది నిజంగా భారతి పాత్ర గొప్పగా ఉంది. ఆమె సంభాషణలు కూడా చాలా బాగున్నాయి. భారతి గారి చెప్పించే సంభాషణలు భర్తకి చాలా మంచి సపోర్టుగా మొదటి నుంచి కూడా నిజంగా కూడా వాస్తవంగా కూడా భారతి గారు గొప్ప స్త్రీ. అటు ఆ అబ్బాయిని అరెస్ట్ చేసినప్పుడు తను పాపం ఇటు వ్యాపారాలు చూసుకుంది, తన పిల్లల్ని చదువు మళ్ళీ డిస్టర్బ్ లేకుండా ఇటు ఫ్యామిలీని చూసుకుంటూ అటు సాక్షిని నడుపుకుంటూ ఇన్ని పాత్రలు ఆమె ఎంత మెచ్యూరిటీ, ఆ కమిట్మెంటు, భర్త పట్ల అంకిత భావము, ప్రేమ ఉన్న స్త్రీ కనుకనే ఆయన అంత సక్సెస్ కాగలిగారు. వన్ మ్యాన్ సక్సెస్ బిహైండ్ వన్ ఉమెన్ అనే మాట భారతి గారి పట్ల రుజువైంది. ఎంత అద్భుతంగా చాలా బాగా తీశారు. ఆ తర్వాత కూడా చూడాలని మా అందరికి ఇంట్రెస్ట్గా ఉంది. ఇక మొత్తం జగన్ ఆ పాత్రధారి అబ్బాయి అచ్చు జగన్ చూస్తున్నట్టే ఉంది, అమ్మాయి కూడా భారతిని చూస్తున్నట్టే అనిపిస్తూ ఉంది. ఇక ఇందులో పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడల్లా పెద్ద హాస్యం. ఇక్కడ అందరం తెగనవుతున్నాం అనమాట. ఆ పాత్ర రాగానే నవ్వు వచ్చేస్తూ ఉంది. అలాగే లోకేష్ పాత్ర ఒకటి చూపించకుండానే అసలు అంటే గతంలో ఏదో సినిమాలో లోకేష్ పాత్రే పెట్టారు కదా, అసలు ఎందుకు అసలు చూపించడం కూడా వేస్ట్, శుద్ధ వేస్ట్ పాత్ర అది. దానికి తగినట్టే అది వేస్ట్ అనేది అది ఇండైరెక్ట్గా భలే చూపించారు. ఆ తిండి యావా ఇతను ఒక వేస్ట్ పర్సన్ అనేది చాలా బాగా ఇండైరెక్ట్గా ఆ పాత్రని చూపించకుండానే చెప్పారు. అలా కొన్ని అలాగే చంద్రబాబు నాయుడు దుర్మార్గం ఏంటనేది, అతని ఎత్తుగడలు ఎప్పుడు కూడా కుత్సితాలు కుట్రలతోనే అతను జీవితం అంతా కొనసాగింది. అతని సక్సెస్ కొంతవరకు ఆ కుట్రల వల్లే సక్సెస్ అనేది కూడా భలే చెప్పారు. లాస్ట్లో ఓడిపోయినాక ఎన్టీఆర్ గారి ముందు అతను పశ్చాత్తాపడి ఏడ్చాడే, అది మరి నిజంగా అట్లాంటి వాడు చేశాడో లేదో తెలియదు కానీ రామ్ గోపాల్ వర్మ గారు చూపించారు అది. కానీ చాలా గొప్పగా తీశారు మూవీ అనేది. వెరీ సక్సెస్ఫుల్ మూవీ. అంటే ఏదైతే రియల్ స్టోరీ మేడం తీసిన సినిమా మొత్తం రియల్గా జరిగిన స్టోరీ అయినా లేదా కల్పితం? అసలు ఎక్కడ ఇప్పుడు కల్పితం చేయటానికి కూడా వీలు లేదు కదా. ఇప్పుడు ఇది ప్రజెంట్ ఉన్నటువంటిది, నడుస్తున్నటువంటి చరిత్ర ఇది. ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం జరిగిపోయిందో, లేకపోతే ఇంకా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణించారు కనుక ఆయన క్రితం జీవితమో కాదు కదా. ప్రజెంట్ మన కళ్ళ ముందు మనందరం చూస్తున్నటువంటి జగన్ గారి జీవితాన్నే కదా. ఆయన ఓదార్పు యాత్రకు వెళ్ళటం నిజమే, సోనియా గాంధీ వద్దంటం నిజమే, మరి పార్టీ నుంచి ఆయన బయటికి రావటం నిజమే, వచ్చిన తర్వాత ప్రజల్లో ఉండటం నిజమే. మరి 16 నెలలు జైల్లో పెట్టినా ఏమాత్రం కూడా వెనకడుగు వేయకుండా మళ్ళీ ధైర్యంగా ప్రజల కోసం నిలబడి వాళ్ళ కోసం ఎన్ని ధర్నాలు మేమన్నిట్లో పార్టిసిపేట్ చేశాం కదా. నేను కూడా ప్రత్యక్ష సాక్షినే కదా. జగన్ గారి వెంట ఎప్పుడు ఉన్నాను నేను. అట్లా ఉన్నాం కదా. అట్లా ఆ దీక్షలు, ఆ పట్టుదల అసలు నేను ఎక్కడ చూడను అబ్బాయిలాగా. ఈజ్ ఏ లీడర్, నిజమైన క్వాలిటీస్ ఉన్న లీడర్ జగన్. ఆ పాత్రని చాలా అద్భుతంగా మలిచారు మన రామ్ గోపాల్ వర్మ గారు. రామ్ గోపాల్ వర్మ గారికి నిజంగానే ఆంధ్ర ప్రజలంతా కృతజ్ఞతలు చెప్పాలి. ఎలా అనిపించింది మూవీలో మీరు యాక్ట్ చేశారు భారతి రోల్? ఎలా అనిపించింది? I think I can't make a comment because it's a movie I did, so I'll definitely like it. So I wish everyone would go to the theater and tell us what they feel about the movie. అంటే మీరు భారతి క్యారెక్టర్ చేశారు కదా, క్యారెక్టర్లో మీకు ఎలా ఫీల్ అయ్యారు, ఎలా అనిపించింది? So I did watch a lot of videos of her and I really love how simple and humble Bharati ma'am is. So I did try to get that while I was doing the character. So I hope it did work out.
అంటే ఈ భారతీయ క్యారెక్టర్ చేయడం వల్ల మీకు ఎవరైనా ఫోన్ చేసి యాక్టింగ్ బాగా చేశారు అది ఇది అని ఎవరైనా చెప్పడం జరిగింది? We're just showing it out to everyone, so I'm hoping to hear more. మూవీ ఎలా అనిపించింది? వ్యూహం చాలా బాగుందండి. ఇంకా చెప్పనవసరం లేదు, ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ గారు అంటేనే ఒక బ్రాండు. సో తన చేసే ప్రతి మూవీ చాలా బాగుంటుంది. స్పెషల్గా తను ఏం చెప్పదలుచుకున్నాడు, ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్ గారి మధ్యలో జరిగిన సంఘర్షణ, అంటే వాళ్ళ ఫ్యామిలీలో జరిగిన సంఘటన జనంకి అందరికి తెలియదు అనమాట. సో ఈ మూవీ ద్వారా జగన్ గారి లైఫ్లో, పర్సనల్ లైఫ్లో ఏ విధమైన సంఘర్షణ జరిగింది, ఫ్యామిలీలో ఎలా జరిగింది, ఆయన మీద ఏ విధంగా కుట్రలు జరిగాయి, ఏ విధంగా కుతంత్రాలు జరిగాయి అనే విధంగా మొత్తం దీన్ని క్లియర్గా అందరికీ, అందరి పబ్లిక్ తెలిసే విధంగా, జనంకు తెలిసే విధంగా వర్మ గారు చాలా బాగా చూపించారండి. అండ్ వర్మ గారి ఆయన బెస్ట్ డైరెక్టర్ అని అందరికీ తెలుసు. సో చాలా టేకింగ్ కూడా చాలా బాగుంది. అండ్ తను చూపించిన విధానంలో జగన్ గారికి చాలా బాగుంటుందని ఆశిస్తున్నామండి. అంటే మూవీలో సీన్స్ రియల్ సీన్సే ఉన్నాయా, లేకపోతే ఎక్కడన్నా కల్పిత పాత్రలే ఉన్నాయా? లేదండి, ప్రతి ఒక్క సీన్లో అంటే వర్మ గారు ఏదన్నా చేయించినప్పుడు ప్రతి ఒక్క క్యారెక్టరు, ఆ క్యారెక్టరు సూట్ అయ్యే క్యారెక్టర్నే తీసుకుంటారు. ఇది కరెక్ట్గా రియల్ స్టోరీ లాగా అనిపించిందండి. సినిమాలాగా ఎక్కడ అనిపించలేదు, రియల్ స్టోరీ లాగా అనిపించింది. అన్ని రియల్ క్యారెక్టర్సు, ఆ బ్యాక్ ఎండ్లో ఉన్న క్యారెక్టర్స్ కూడా రియలే ఉన్నాయన్నమాట. అంటే ఎవరెవరైతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు క్యారెక్టర్, ఎవరైతే పవన్ కళ్యాణ్ క్యారెక్టరు, చిరంజీవి గారి క్యారెక్టరు, ఇవన్నీ తను రీసెర్చ్ చేసి ఆ బ్యాక్ ఎండ్లో ఉన్న క్యారెక్టర్ని ఫ్రంట్ ఎండ్లో చూపించాడు. అన్ని క్యారెక్టర్లు ఈ సినిమాతో అందరి క్యారెక్టర్లు బయటకు వచ్చాయని అనుకుంటున్నానండి. అంటే ఈ సినిమా రాబోయే ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? చాలా ఎఫెక్ట్ ఉంటుంది అనుకుంటున్నానండి. వ్యూహం అంటే ఇది ఎవరి వ్యూహం? చంద్రబాబు నాయుడు వ్యూహం అని సినిమా చూసిన తర్వాత తెలిసింది. తర్వాత ఇప్పుడు దీంతో పాటుగా శపథం అని వచ్చింది, అంటే కంటిన్యూగా. సో జగన్ గారు ఆఫ్టర్ సీఎం అయిన తర్వాత ఏ విధంగా తను ప్రజల గురించి శపథం చేశారనేది చూపిస్తారు. సో ఈ రెండు మూవీ చూసిన తర్వాత ఆల్మోస్ట్ ఆల్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న జనంకు కానీ, తెలంగాణలో ఉన్న జనం కానీ జగన్ గారి గురించి ఒక ప్రత్యేకమైన ఒక క్లారిటీ వస్తుంది. సో దీనివల్ల తనకు ఈ రాజకీయాల్లో చాలా మంచి జరుగుతుందని అనుకుంటున్నాను. సార్ వ్యూహం మూవీ చూశారు కదా, ఎలా అనిపించింది? సూపర్. రామ్ గోపాల్ వర్మ గారు మాత్రమే తీయగలిగిన చిత్రం వ్యూహం. యాక్చువల్గా ఇది ఒక సినిమా చూస్తున్నట్లేదు, మనం జరిగిన పాత్రలు మన కళ్ళకు కట్టినట్టు తీసిన ఒక అద్భుతమైన చిత్రం వ్యూహం. రామ్ గోపాల్ వర్మ గారు తప్ప ఇంకా ఎవరు తీయలేరు. అసలు పాత్రలు జగన్మోహన్ రెడ్డి గారు, భారతి గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఈ పాత్రలు అసలు యాజ్ ఇట్ ఈజ్గా డిటోగా దింపినట్టు తీశారు. సింప్లీ సూపర్. ఈ సినిమా చూసినందువలన వైఎస్ఆర్సీపీ పార్టీకి కూడా అదనంగా కనీసం 5% ఓట్లు యాడ్ అవుతాయి. రామ్ గోపాల్ వర్మ గారు ఆయన ఏ వ్యూహంతో తీశారో ఆ వ్యూహం గ్యారంటీగా సక్సెస్ అవుతుంది. అధికార పార్టీకి 5% ఓట్లు అవుతాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి కూడా ముఖ్యమంత్రి అవుతారు, దాంట్లో నో డౌట్ ఎట్ ఆల్. అంటే మీరు చిన్నప్పటి నుంచి రాజకీయాలు చూశారు, జగన్, రాజశేఖర రెడ్డి, చంద్రబాబు అందరూ హయాంలు చూశారు, కానీ ఈ సినిమా ఒరిజినాలిటీగా ఉందా, లేకపోతే ఎక్కడైనా కల్పిత ప్రాంతాలే ఉందా? కల్పితం లేదు, యాజ్ ఇట్ ఈజ్గా. అసలు మనం ఆ సినిమా చూస్తుంటే మనం సినిమా కాదు, అసలు మనం ఏమి జరిగింది ఆ పాత్రలో మనం లీనమైపోయాం తప్ప మనం ఒక సినిమా చూస్తున్నట్టు అసలు ఏం జరిగింది ఆ నిజ జీవితమే మనకి కళ్ళకి సాక్షాత్కారమైనట్టు రామ్ గోపాల్ వర్మ గారు చూపించారు. ఇది సినిమాగా మనం చూడాల, అసలు అదే నడుస్తుంది. అది ఏమి జరిగింది, చరిత్రలో ఏం జరిగింది మేము కూడా ఉండాం కాబట్టి, అది జరిగినప్పుడు మేమంతా ఉన్నాం కాబట్టి ఒక సినిమా చూస్తున్నట్లేదు, వాస్తవ సంఘటనలు అసలు దాంట్లో మేము లీనమైపోయాం. సింప్లీ రామ్ గోపాల్ వర్మ గారు సూపర్ క్యారెక్టర్స్. జగన్ గారు, వైఎస్ భారతి గారి క్యారెక్టర్ కానీ, చంద్రబాబు నాయుడు క్యారెక్టర్ కానీ, పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ కానీ, వీళ్ళందరి క్యారెక్టర్స్ అసలు యాజ్ ఇట్ ఈజ్గా క్యారెక్టరైజేషన్ సూపర్. వాళ్ళకి అందరికీ బాగా చేశారు, వాళ్ళందరిని అభినందించాలి. ముఖ్యంగా రామ్ గోపాల్ వర్మ కృషి అభినందనీయము. దీనివలన
అధికార పార్టీకి 5% ఓట్లు యాడ్ అవుతాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ సీఎం అవుతారు.